హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. రేపటి నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు బోత్ ఇండియన్ మార్కెట్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ లో అన్ని సెగ్మెంట్స్ లో డీటెయిల్ స్ట్రాటజీస్ కవర్ చేస్తాం. ప్రెసెంట్ ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఉంది. సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో లెట్స్ మూవ్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో బేసిక్ గా ఒక డోజీ క్యాండిల్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని ఇండికేట్ చేస్తుంది. మార్కెట్స్ లో ఒక పాజిటివ్ సెంటిమెంట్ గానీ ఒక నెగటివ్ సెంటిమెంట్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్, సింపుల్ గా చెప్పాలంటే ఒక న్యూట్రల్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ దో డోజీ క్యాండిల్ ఫార్మ్ అయినప్పటికీ నిఫ్టీ లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ 0.7% వరకు పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కొంత పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని చాలా క్లియర్ గా మార్కెట్స్ ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ రీజన్స్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంత కూల్ ఆఫ్ అయింది. దానివల్ల మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి అండ్ మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్బీఐ మానిటరీ పాలసీ. సో ఈ మీటింగ్ అవుట్పుట్ నుంచి మనం చూసుకుంటే రెపో రేట్స్ కూడా అన్చేంజ్డ్ గా అనౌన్స్ చేస్తారు. ఇది కూడా మార్కెట్స్ కి ఒక పాజిటివ్ సెంటిమెంట్. మార్కెట్స్ ఏమి నెగటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. ఒక హై పాయింట్ ఫార్మ్ అయ్యి అక్కడ నుంచి కన్సాలిడేషన్ లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది Q1 రిజల్ట్స్. సో ఈ వీక్ లో మనకి మోర్ దాన్ 2000+ కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. ఇందులో మేజర్ గా టాటా మోటార్స్, వొడాఫోన్ ఐడియా ఇలాంటి కొన్ని ఫెమిలియర్ కంపెనీస్ ఉన్నాయి. సో దీని వల్ల మనం ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ విట్నెస్ చేస్తాం. ఇప్పటి వరకు ఏ కంపెనీస్ అయితే రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో ఈ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ని మనం క్లోజ్ గా మానిటర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ. ప్రెసెంట్ ఈ రెండు కంట్రీస్ మధ్య మేజర్ అటాక్స్ ఏం జరగట్లేదు. కాకపోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఇరాన్ కంట్రోల్ ఉంది. ఈవెన్ లాస్ట్ వీక్ లో కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవ్వలేదు. ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $83 దగ్గర ట్రేడ్ అవుతుంది. $83 స్టిల్ హైయర్ ప్రైస్. బట్ లాస్ట్ వీక్ లో ఒక న్యూ హై అయితే ఫామ్ అవ్వలేదు. కంప్లీట్ కన్సాలిడేషన్ లో ఉన్నాయి. ప్రెసెంట్ ఈ రెండు కంట్రీస్ మధ్య కొంత నెగోషియేషన్స్ జరుగుతున్నప్పటికీ ఎక్కడ పాజిటివ్ అవుట్కమ్ రావట్లేదు. ఈ వీక్ లో ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతున్న నెగోషియేషన్స్ రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ ఆర్ నెగటివ్ అవుట్కమ్ వస్తుందో మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందంటే అగైన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఫాలో అవుతాయి, మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఆర్ నెగటివ్ అవుట్కమ్ వచ్చిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవుతాయి, మళ్ళీ మార్కెట్స్ ఫాలో అవుతాయి. సో ఈ డ్రామా అంతా మనం లాస్ట్ 6 months నుంచి చూస్తున్నాం. బట్ ఈవెన్ దో దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఈ వీక్ లో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. బోత్ ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన డేటా ఈ వెన్స్డే రాబోతుంది. సో ఈ డేటాను కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేయాలి. బికాస్ ఇన్ఫ్లేషన్ డేటా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్. సో ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ప్రీవియస్ గా జూన్ మంత్ లో మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ 4.38% ఉంది. అండ్ ఇప్పుడు జూలై మంత్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఈ వీక్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ 4.5% వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ప్రీవియస్ గా ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో అది కొంత స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అనేది ఆబ్వియస్లీ ఒక నెగటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో ప్రెసెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే 4.5% ఉంది. బట్ యాక్చువల్ డేటా కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఈవెన్ యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే యూఎస్ ఇన్ఫ్లేషన్ కొంత బెటర్ గా ఉంది. సో ఈ డేటా పాయింట్స్ కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేద్దాం. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ న్యూస్ మనం క్లోజ్ గా మానిటర్ చేయాల్సింది, యూఎస్ ప్రెసెంట్ ఇప్పుడు 100% ట్యాక్స్ విధిస్తుంది. ఏ కంట్రీస్ అయితే రష్యన్ ఆయిల్ బై చేస్తున్నాయో ఆ కంట్రీస్ మీద అప్ టు 100% వరకు ట్యాక్స్ ఉంటుంది అన్నట్టుగా యూఎస్ కి సంబంధించిన సెనెట్ అనౌన్స్ చేశారు. సో దీని గురించి సోషల్ మీడియాలో చాలా మల్టిపుల్ థియరీస్ సర్క్యులేట్ అవుతుంది. మన యాక్చువల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. పర్టికులర్ గా ఇండియా గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇప్పుడు యుఎస్ ఇండియన్ గవర్నమెంట్ మీద 10% వరకు ట్యాక్స్ ని అనౌన్స్ చేసింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే యుఎస్ అండ్ ఇండియా మధ్య కొంత పీస్ టాక్స్ జరిగి ఇద్దరు కూడా ఒక ఫైనల్ బైలేటరల్ అగ్రిమెంట్ వరకు వచ్చారు. బట్ ఇప్పుడు సడన్ గా యుఎస్ సెనెట్ అగైన్ అప్ టు 100% ట్యాక్స్ అని అనౌన్స్ చేసింది. ఇక్కడ చాలా మంది అనుకుంటున్న థింగ్ ఏంటంటే రేపటి నుంచి ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేసుకుంటున్నాయో వాటన్నిటి మీద 100% ట్యాక్స్ ఉంటుందని అనుకుంటున్నారు. సెకండ్, నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఇది ఇంకా ఫైనల్ కాదు. సో బేసిక్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే యుఎస్ కి సంబంధించిన సెనెట్ అనౌన్స్ చేసింది. దట్ ఈస్ నాట్ ఫైనల్ స్టేట్మెంట్. వన్స్ సెనెట్ అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి అండ్ ప్రెసిడెంట్ సైన్ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. అండ్ ఇక్కడ యుఎస్ సెనెట్ చెప్పింది ఏంటంటే అప్ టు 100% ట్యాక్స్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇట్ డజంట్ మీన్ 100% ట్యాక్స్ ఖచ్చితంగా ఉంటుందని కాదు. ఈ అప్ టు 100% లో 25% ట్యాక్స్ విధించాలా, 50%, 75% ఆర్ 100% అనేది ప్రెసిడెంట్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. అది కూడా ఏ కంట్రీ మీద, ఏ పర్టికులర్ సెక్టార్స్ మీద ఎంత ట్యాక్స్ విధించాలనేది ఫైనల్ డెసిషన్ ట్రంప్ తీసుకోవాలి. అది ఇంకా మనకి క్లారిటీ లేదు. సో దీనికి సంబంధించిన అప్డేట్ కోసం మనం వెయిట్ చేయాలి. సో ఇప్పటి వరకు ఉన్న అఫీషియల్ న్యూస్ వచ్చేసరికి అప్ టు 100% ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. అది ఎంత అనేది మనకి క్లారిటీ లేదు. ఎప్పటి నుంచి అనేది కూడా క్లారిటీ లేదు. ఒకవేళ న్యూ టారిఫ్స్ అనౌన్స్ చేసిన పర్టికులర్ గా మన ఇండియన్ సెక్టార్ లో గార్మెంట్స్, జ్యువెలరీ, టెక్నాలజీ, నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్ ఇవి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. సో మళ్ళీ టారిఫ్స్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఇది కూడా మార్కెట్స్ కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో దీన్ని కూడా మనం క్లోజ్ గా మానిటర్ చేద్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే
చూసుకుంటే ఈ వీక్ మనకు మల్టిపుల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. సో దీని వల్ల మార్కెట్ లో మనం కొంత వాలటాలిటీని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్యూర్లీ న్యూస్ బేస్డ్ అండ్ డేటా డ్రివెన్ బట్టి మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఆ గ్రూప్ లో ఓన్లీ న్యూస్ అండ్ డేటా పాయింట్స్ మాత్రమే షేర్ చేస్తాం. దిస్ గ్రూప్ ఇస్ నాట్ ఫర్ అడ్వైజరీ. సో నిఫ్టీకి సంబంధించిన ఒకసారి ఓవరాల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం హైయర్ టైం ఫ్రేమ్ లో. సో మనకి రీసెంట్ స్వింగ్స్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఈ రీసెంట్ స్వింగ్స్ ని మార్కెట్ లాస్ట్ వీక్ క్లియర్ గా బ్రేక్ చేస్తుంది. ఈవెన్ దో బ్రేక్ చేసినప్పటికీ హైయర్ లెవెల్ దగ్గర ప్రైస్ సస్టైన్ అవ్వలేదు. అక్కడ నుంచి కొంత రివర్సల్ సినారియో కనిపిస్తుంది. అండ్ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే నేను మాట్లాడుకున్నట్టు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. అది కూడా హైయర్ లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఒక డోజీ క్యాండిల్, అది కూడా స్లైట్ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అదొక ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇట్ డజంట్ మీన్ మార్కెట్ లో ఫాల్ వస్తుందని మీనింగ్ కాదు. మార్కెట్ ఎప్పుడు న్యూస్ కి డేటాకి రియాక్ట్ అవుతుంది. క్యాండిల్స్టిక్ ఫామ్ అయింది కదా అని అందరూ బ్లైండ్ గా మార్కెట్స్ లో సెల్లింగ్ చేయరు. బట్ ఒకవేళ నెగిటివ్ న్యూస్ వస్తుందంటే ఆ వస్తున్న ఫాల్ కి ప్రాపర్ ఎడ్జ్ ఉంటుంది. మనం ట్రేడ్ తీసుకోవడానికి రైట్ ఎంట్రీ పాయింట్స్ దొరుకుతాయి. సో ఈ సినారియో బట్టి చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఆ డోజీ క్యాండిల్ సంబంధించిన లో అనేది చాలా ఇంపార్టెంట్. నథింగ్ బట్ లాస్ట్ వీక్ లో ఏదైతే లో పాయింట్ ఫామ్ అయిందో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వీక్ ఓవరాల్ జరిగిన ప్రైస్ యాక్షన్ బట్టి మనం మేజర్ లెవెల్స్ ని ప్లాట్ చేసుకుంటే 24,700 రీజన్ దగ్గర మనకు ఒక రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ ఫామ్ అయింది. అండ్ 24,400 జోన్ అరౌండ్ 450 ఈ జోన్ దగ్గర మనకు ఒక సపోర్ట్ ఉంది. అంటే లాస్ట్ వీక్ లో పాయింట్ అండ్ రీసెంట్ గా కూడా మార్కెట్ హై పాయింట్. లాస్ట్ వీక్ హై పాయింట్, రీసెంట్ స్వింగ్ హై అండ్ లాస్ట్ వీక్ లో పాయింట్ రెండు కూడా 24,400 రీజన్, లైక్ అరౌండ్ 420 430 దగ్గర ఉన్నప్పటికీ మనం రౌండ్ ఫిగర్స్ ని తీసుకున్నాం. సో లాస్ట్ వీక్ లో చూసుకొని మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది. ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ ఇక్కడ ఫెయిల్ అండ్ సస్టైన్ అవ్వలేదు. కరెక్షన్ మళ్ళీ లో తీసుకుని మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోయి అరౌండ్ ఒక 300 పాయింట్స్ రీజన్ లో మనం ఒక మేజర్ కన్సాలిడేషన్ ని విట్నెస్ చేస్తున్నాం. సో లాస్ట్ వీక్ ఒకసారి మనం మాట్లాడుకున్నామండి. సో బేసిక్ గా మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు నథింగ్ బట్ రెసిస్టెన్స్ 24,700 ఇక్కడ రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ ఆపర్చునిటీ వస్తుందని చూస్తాం. వన్స్ రివర్సల్ ఆపర్చునిటీ వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. అలాగే 24,400 సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైనా అప్ సైడ్ ఆపర్చునిటీ వస్తే లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే ఓన్లీ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతాం. జనరల్ గా ఏ కన్సాలిడేషన్ లో అయినా మనం ఇది చేయొచ్చు. అది ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది. కానీ ఈ కన్సాలిడేషన్ లో చూసుకుంటే అఫ్ కోర్స్ మార్కెట్ ఒక 300 పాయింట్స్ రీజన్ లో సైడ్ వేస్ లో ఉన్నప్పటికీ ఇన్ బిట్వీన్ మీకు ఇక్కడ రౌండ్ ఫిగర్ 24,500 ఒక సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఎప్పుడైనా సరే సైకలాజికల్ లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కింద వర్క్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మీకు ఏదైనా ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందంటే చాలా మంది ట్రేడ్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ట్రాప్ లోకి వెళ్ళిపోవచ్చు. అంటే 24,500 టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ అగ్రెసివ్ గా వాలటైల్ గా బిహేవ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ లో మీ స్టాప్ లాస్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇలా కన్సాలిడేషన్ ఫామ్ అవుతూ ఇన్ బిట్వీన్ ఒక సైకలాజికల్ లెవెల్ ఉన్నప్పుడు ఆ రీజన్ లో అసలు మనం డైరెక్షనల్ ట్రేడింగ్ చేయడం కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తే బెటర్. సో ఈ రీజన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు నేను పర్సనల్ గా మార్కెట్ లో ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ నే హోల్డ్ చేసుకుంటాను. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత అప్పుడు దాని తగ్గట్టుగా డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటాను. సో ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ వీక్ మొత్తంగా మార్కెట్ ఐదర్ 24,700 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరగాలి ఆర్ 24,400 డౌన్ సైడ్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరగాలి. ఈ బ్రేక్అవుట్ జరగనంత వరకు నేను ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ హోల్డ్ చేసుకుంటాను. సో డిపెండ్స్ అపాన్ బ్రేక్అవుట్ మన డైరెక్షన్ డిసైడ్ అవ్వచ్చు. సో డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ సంబంధించిన ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్ మన ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతున్నట్టు ఏదైనా డేటా పాయింట్స్ కనిపించాలి. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు యూఎస్ అన్ని కంట్రీస్ మీద ఏదైతే న్యూ టారిఫ్స్ 100% ట్యాక్స్ అని అనౌన్స్ చేస్తుందో దానికి సంబంధించి ఒక ప్రాపర్ క్లారిటీ, అది కూడా నెగిటివ్ న్యూస్ ఏదైనా వస్తే అప్పుడు ఈ బ్రేక్అవుట్ లో స్ట్రెంత్ ఉంటుంది. అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో లో పాయింట్ కాబట్టి ఇది కనుక బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ ఫాలో అవడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ హైయర్ టైం ఫ్రేమ్ లో ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నథింగ్ బట్ ఒక డోజీ క్యాండిల్ చూసాం. సో లో బ్రేక్ అయిందంటే ఫ్రెష్ సెల్లింగ్ జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి సో బ్రేక్అవుట్ లో ఇవి కూడా చెక్ చేసుకుందాం. సో ప్యూర్లీ రేంజ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాను నెక్స్ట్ వీక్ మొత్తం. బ్రేక్అవుట్ అవ్వకపోతే కంప్లీట్ సైడ్ వేస్ లో ఉంటాను. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ లో మనం మేజర్ లెవెల్స్ చూసుకుంటే సెన్సెక్స్ కూడా మనకి ఇక్కడ కంప్లీట్ సైడ్ వేస్ లో ఉంది. సో సపోర్ట్ వచ్చేసరికి 78,000 జోన్ దగ్గర వీ హావ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ అండ్ రీసెంట్ స్వింగ్ హైస్ నథింగ్ బట్ ఇక్కడ 79,000 దగ్గర వీ హావ్ మేజర్ రెసిస్టెన్స్. సో ఇందులో కూడా ఈ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సేమ్ నిఫ్టీ లాగే ఈ రీజన్ లో ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ హోల్డ్ చేసుకుంటాం. లైక్ స్ట్రాటజీస్ కానీ స్ట్రాంగిల్స్, ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లై అవి ఎక్కువగా డిప్లాయ్ చేసుకుంటాం. డైరెక్షనల్ ట్రేడింగ్ వర్క్ అవుదండి ఈ కన్సాలిడేషన్ లో. అది కూడా మార్కెట్ లో డేటా పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, న్యూస్ ఎక్కువ ఉంది, చాలా వోల్టైల్ గా ఉంటుంది. ఎక్కువ డేటా పాయింట్స్ ఎక్కువ న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ చూసుకుంటే సో 57,500 జోన్ దగ్గర వీ హావ్ మేజర్ సపోర్ట్ లెవెల్ అండ్ మనకి అలాగే రీసెంట్ స్వింగ్ హైస్ నథింగ్ బట్ 58,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 500 పాయింట్స్ రీజన్ ని ఇగ్నోర్ చేద్దాం. ఇందులో కూడా ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బిట్ కాయిన్ కి సంబంధించిన లెవెల్స్ చూసుకుందాం. సో బిట్ కాయిన్ ఒకసారి
డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే లెవెల్స్ అన్ని కూడా కొంచెం మోడిఫైడ్ చేసుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ప్రెసెంట్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఒక లాంగ్ కన్సాలిడేషన్ లో ట్రావెల్ అవుతుంది ప్రైస్. ఇది మేజర్ లెవెల్స్ లైక్ మనకి 67,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ అండ్ 58,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఇవి మేజర్ లెవెల్స్. ఈ ప్రాసెస్ లో మనకి ప్రైస్ రీసెంట్ స్వింగ్ లో నుంచి రీసెంట్ స్వింగ్ హైకి వెళ్ళి ఇప్పుడు కొంత కరెక్షన్ వచ్చి కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ప్యూర్లీ మనం ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. సో కొంత లోవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. సో ఈ కన్సాలిడేషన్ లెవెల్స్ చూసుకుంటే 65,500 దగ్గర మనకి రీసెంట్ స్వింగ్ హై ఉంది రెసిస్టెన్స్ అండ్ 62,500 దగ్గర రీసెంట్ స్వింగ్ లో సపోర్ట్ ఉంది. అండ్ ఈవెన్ మీరు చూసుకుంటే ఈ ఎంటైర్ రీజన్ లో ఎక్కడైతే ట్రేడింగ్ జరిగిందో ఎక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్స్ కానీ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ కనిపించట్లేదు. సో వాల్యూమ్స్ చాలా లో ఉన్నాయి. ఓకే, ఈ టైం పీరియడ్ లో చేసుకోవాలంటే ఆప్షన్ సెల్లింగ్ వర్క్ అవుతుంది కానీ డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేసుకోలేదు. అంత స్ట్రాంగ్ మొమెంటం ఉండదు. సో దట్స్ వై ప్రైస్ మనకి క్లియర్ గా ఈ లెవెల్ కి వెళ్ళాక ఐదర్ బ్రేక్అవుట్ ఆర్ ఈ లెవెల్ నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ నథింగ్ బట్ ఒక స్ట్రాంగ్ రివర్సల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. సో దీని ఒక రిఫరెన్స్ లెవెల్ కింద తీసుకుందాం. ఈ రిఫరెన్స్ లెవెల్ బట్టి డైరెక్షన్ డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ కంప్లీట్ కన్సాలిడేషన్ లో ఉన్నాయి అండ్ అప్కమింగ్ వీక్ లో కూడా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి, ఎకనామిక్ డేటా పాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ ఇంకా వాలటైల్ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్ ఒక్కటే కాకుండా న్యూస్ అండ్ డేటా పాయింట్స్ కూడా చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా ఓన్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేస్తే మనకి హై విన్నింగ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.